ఈ కథ నిజ లైఫ్ డాక్టర్ సతీష్ ఎర్ర మాటల్లో. ఒక యువకుడు సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా పూర్తి ఫలితం రాలేదు. బయటికిది స్కిన్ సమస్యలా కనిపించింది, కాని అసలు కారణం లోపల దాచుకున్న బాధ. తన నాన్న డామినేటింగ్, ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడ్డం. అతను తన భావాలు ఎప్పుడూ బయటపెట్టలేదు. ఒకరోజు డాక్టర్ సతీష్ ఎర్ర కౌన్సిలింగ్లో అతను మొదటిసారి బిగ్గరగా ఏడ్చాడు. ఆ రోజునుంచి మార్పు ప్రారంభమైంది. తండ్రిక్కూడా అర్థమైంది. మందులతో పాటు ఎమోషనల్ హీలింగ్ మొదలైంది. కేవలం 2 నెలల్లోనే సోరియాసిస్ గణనీయంగా తగ్గింది. కొన్నిసార్లు సోరియాసిస్ చర్మం సమస్య కాదు, మనసులో నొక్కేసుకున్న బాధ. ఆ కథ తెలుసుకోవాలంటే డాక్టర్ గారి మాటలు వినండి. నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ రియల్ స్టోరీ ఏంటంటే, అసలు సోరియాస్ కోసం తను ఒక 7 ఇయర్స్ నుంచి తీసుకోని ట్రీట్మెంట్ లేదు. అండ్ తనకు విసుగు వచ్చేసి కంప్లీట్గా ట్రీట్మెంట్స్ కూడా ఆపేశాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఒళ్ళంతా సోరియాసిస్ ఉంది అతనికి. యాక్చువల్లీ తను తన ఫాదర్తో వచ్చారు. హోమియోపతిలో మేము కేస్ టేకింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక ½ an hour to 40 minutes వాళ్ళ కంప్లీట్ హిస్టరీ అండ్ వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ నేచర్ ఎట్లా ఉంది, అండ్ వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతి దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. సోరియాస్ అనగానే మనం ఏంటంటే, చాలా మంది స్కిన్ పైన ఏదో ఆయింట్మెంట్ పెట్టేస్తే, లేకపోతే ఏదో ఒక స్టెరాయిడ్ ఆయింట్మెంట్ అప్లై చేసేసుకుంటే, ఇలా జీవితాంతం చేస్తే సరిపోతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ అది ఎన్ని సంవత్సరాలైనా మనకు తగ్గకపోవడం వల్ల చికాకు వస్తుంది అందరికి. ఇక్కడ పర్టికులర్గా ఈ కేసులో తండ్రి వాళ్ళ అబ్బాయి, తండ్రి వయస్సు ఒక 60 సంవత్సరాలు ఉంటుంది, అబ్బాయి వయసు ఒక ఆల్మోస్ట్ 36 ఇయర్స్ ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు నేను వాళ్ళకి మిగతా లైక్ వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడము, కొన్ని రకాల విటమిన్ సప్లిమెంటేషన్స్ గురించి చెప్పడము, అండ్ అసలు మీకు ఎందుకు వచ్చింది అనే దాని గురించి డిస్కస్ చేసినప్పుడు నాకు వచ్చిన ఒక ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ తండ్రి ఆ కొడుక్కి చిన్నప్పటి నుండి ప్రతి పనిలో ఓవర్గా డామినేట్ చేస్తూ, నువ్వు ఇదే పని చేయాలి, అండ్ ఒకవేళ ఆ అబ్బాయి తను ఏదైనా బిజినెస్ చేద్దాము అనుకున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఆ అబ్బాయికి ఒక 10 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి ఉందనుకుంటా. తను చెప్పేది ఏంటంటే, తను ఇంకా ఆ రోజు ఓపెన్ అప్ అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ కూడా పక్కనే ఉన్నాడు. నేను క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు లాస్ట్కు తన ఫాదర్ పైన, నీ వల్లే నాకు సోరియాస్ వచ్చింది అని అన్నాడు. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇది స్టార్ట్ అయినప్పుడు ఏదైనా సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయా, మీరు ఏమైనా బాధపడ్డారా? ఎందుకంటే ఇది ఇష్టమైన వాళ్ళు, దగ్గరైన వాళ్ళు దూరం అయిపోయినప్పుడు, లేదు మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఇష్టం లేకుండా ప్రవర్తించడము, ప్రతి దాంట్లో మిమ్మల్ని ఎవరైనా డామినేట్ చేయడము, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఈ సోరియాస్ లాంటి కండిషన్స్ వస్తున్నాయని ఈ అబ్బాయితో చెప్పాను. సో తను ఏమన్నాడంటే, సార్ మీరు చెప్పిన దానికి కరెక్ట్గా లైఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. నేను చిన్నప్పటి నుండి సార్ మా ఫాదరు పక్కనే ఉన్నాడు, ఇంకా తన గురించి చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే తనకు కూడా అర్థం కావాలి యాక్చువల్లీ సోరియాస్ ఎందుకు వచ్చిందంటే, నాకు నీ వల్లనే వచ్చిందని చెప్పి ఆ రోజు ఏడుస్తూ చెప్పాడు నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు చాలా డామినేటెడ్గా ఉండేవాడు. నేను ఏ పని చేసినా, నాకు ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, నన్ను మా చెల్లెతో కంపేర్ చేసి నన్ను ఖచ్చితంగా రోజు ఏదో రకంగా పోక్ చేస్తూ ఉండేవాళ్ళు, క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళు కంపారిజన్స్తో, మా ఫ్రెండ్స్తో, మా సిస్టర్తో. అండ్ నాకు మార్క్స్ తక్కువ వస్తే నువ్వు పనికిరాని వాడివి అని చెప్పేసి రోజు నన్ను క్రిటిసైజ్ చేయడము, ఇది నా చైల్డ్హుడ్ ఏజ్లో అయిపోయింది. తర్వాత నేను నా ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో ఏదో గెట్ ఆన్ అయ్యాను. తర్వాత బిజినెస్ పెట్టుకుంటాను డాడీ, కొద్దిగా ఒక 15-20 lakhs కావాలి అని అంటే ఇవ్వలేదు. సరే నేను బయట అడ్జస్ట్ చేసుకున్నాను, నా బిజినెస్ నేను పెట్టుకున్నాను. అప్పటికి కూడా నువ్వు దేనికి పనికిరావు, ఆ బిజినెస్ ఫెయిల్ అయింది సార్ నా దరిద్రానికి. నేను మళ్ళీ తర్వాత వేరే బిజినెస్ చేద్దాం అనుకున్నాను, చిన్న బిజినెస్. కానీ నా ఫ్రెండ్స్ కూడా నాతో ఎవరు లేకుండే. సో నా లైఫ్లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అండ్ నా పక్కన ఉన్న వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ కూడా దొరకలేదు. అండ్ 37 ఇయర్స్ నాకు స్టిల్ మ్యారేజ్ కూడా అవ్వలేదు, నేను చేసుకోలేదు. ఎందుకంటే ఈవెన్ మా ఫాదర్ కూడా దానికి కూడా బాధపడట్లేదు. ఎందుకంటే పనికిరాని అయోగ్యుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన వేస్టే అని చెప్పేసి మా ఫాదర్ దాంట్లో కూడా నన్ను క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. సో ఎప్పుడు చూసినా నువ్వు ఫెయిల్ అవుతావు అనడం తప్ప నాకు సపోర్ట్ మాత్రం వినడియలేదు సార్. సో దీనివల్ల నేను చాలా సఫర్ అయ్యాను, చాలా ఎన్నో రోజులు ఏడుస్తూ కూర్చున్నాను.
అండ్ దీనికి తోడు నిద్ర కూడా సరిగా లేకపోవడము, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరిగా లేకపోవడము, నా దగ్గర మనీ కూడా ఉండకపోవడము, నన్ను ఎవరు పట్టించుకోకపోవడము. సో ఇవన్నీ కూడా నా సోరియాస్ రావడానికి గల కారణాలు సార్ అని ఏడుస్తూ చెప్పిన వెంటనే ఆ రోజు వాళ్ళ ఫాదర్ పక్కనే ఉన్నాడు. తను చాలా డామినేటింగ్ ఉన్నారు యాజ్ పర్ ద కన్వర్జేషన్. సో ఈవెన్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలాసార్లు అరిచాడు. ఇద్దరి మధ్యలో చాలా డిస్కషన్ కూడా జరిగింది. ఫైనల్లీ సరేరా, నా వల్ల తప్పు జరిగింది, ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని వాళ్ళ తండ్రి ఏడ్చి ఇప్పుడు ఏం కావాలి నాన్న అని అడిగినప్పుడు ఇద్దరు కలిసి ఏడ్చి ఒక 5 minutes కంప్లీట్లీ కామ్ అయిపోయింది నా క్యాబిన్. నేను కూడా సైలెంట్లీ, సార్ ఇప్పుడు వచ్చింది ఎందుకో మీకు కూడా అర్థమైంది కదా, మీ అబ్బాయి చాలా రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు తన లైఫ్లో. సో మీరు ఇప్పుడు సపోర్ట్ ఇస్తే తను ఈ సోరియాస్ నుంచి తగ్గడానికి స్కోప్ ఉంటుంది, లేదంటే ఇది జీవితం మొత్తం తగ్గదు సార్ మీకు. ఎందుకంటే సోరియాస్ వచ్చిందే ఆటో ఇమ్యూన్ కండిషను, మానసిక సంఘర్షణ వల్ల మీకు ఈ సోరియాస్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే తను కామ్గా హ్యాపీగా ఉండగలుగుతాడో అప్పుడు ఈ సోరియాస్ కంప్లీట్గా తగ్గడానికి స్కోప్ ఉంటుంది. వీటితో పాటు మీ నిద్ర సరిగా పోవడము, మీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ అనేది తగ్గించుకోవడము, షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడము, ఇవన్నీ కూడా రీజన్సే. సో వీటితో పాటు మీరు కొద్దిగా ఇప్పుడు మీరు ఇద్దరు పక్కనే ఉన్నారు కాబట్టి మీరిద్దరు మాట్లాడుకోండి సార్ అని అంటే ఒక 5 minutes నేను గ్యాప్ తీసుకున్నాను. కొద్దిసేపు ఏడ్చారు. తర్వాత వాళ్ళ ఫాదర్ నన్ను క్షమించరా అని చెప్పేసి ఏడుస్తూ వాళ్ళ అబ్బాయిని పట్టుకుంటే, నాన్న నాకు నీ మీద ఎట్లాంటి ద్వేషం లేదు, ఎట్లాంటి కోపం లేదు, కాకపోతే మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు నా లైఫ్లో. అంటే లేదు నాన్న, ఇప్పుడు నాకు పెన్షన్ డబ్బులు వచ్చాయి, నీకు కావాలంటే డబ్బులను కూడా నేను కొన్ని అరేంజ్ చేయగలుగుతాను, నీకు కావాల్సిన బిజినెస్ ఏంటో చెప్తే ఇప్పుడు కూడా ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు కదా, దానికి నేను సపోర్ట్ చేస్తాను రా అని చెప్పేసి ఇద్దరు ఏడుస్తూ ఫైనల్లీ మీకు ఒక షాకింగ్ చెప్పాలా, సోరియాస్ అనేది హోమియోపతి మెడిసిన్స్ అనే కాదండి, జనరల్లీ ఇలా కన్వర్జేషన్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ రియలైజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళలో ఉన్న మొత్తం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, ఆ నెగటివిటీ అంతా ఏడ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా మైండ్ కామ్ అయింది, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. దెన్ ఒక 2 monthsకి ఏదో మెడిసిన్ ఇచ్చానండి, హోమియోపతి మెడిసిన్స్. నా లైఫ్లో నాకు కూడా ఫస్ట్ కేసు వితిన్ 2 monthsలో సోరియాస్ అనేది అంత డ్రాస్టిక్గా తగ్గుతుందని నాకు కూడా తెలియదు. తను ఇప్పటికీ ఇక్కడే ఉంటారు, తను ఉండేది కూడా నాగోల్లో. సో ఇప్పటికీ అప్పుడప్పుడు వస్తుంటారు, వాళ్ళు వేరే పేషెంట్స్ తీసుకొని వస్తుంటారు. తను ఎంతమందికి చెప్పాడంటే సోరియాస్ పేషెంట్స్కి, నాకు 2 నెలల్లో తగ్గిందిరా, సో నాకు ఇన్ని సంవత్సరాల నుంచి తగ్గింది, జస్ట్ సార్ నాతో అసలు నా ప్రాబ్లం ఏంటి తెలుసుకొని నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చారు, ఆటోమేటికల్లీ నాకు 2 monthsలో ఇంత డ్రాస్టిక్గా చేంజ్ వస్తుందని నాకు కూడా తెలియదు. సో ఇలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హోమియోపతితో తగ్గుతుందని కాదు, కానీ మీకు జనరల్లీ హోమియోపతి అనే కాదు, ఆయుర్వేదం అనే కాదు, అలోపతి అనే కాదు, ఏ సిస్టమ్ అయినా కానీ ఫస్ట్ ఆటో ఇమ్యూన్ కండిషన్ సోరియాస్ అనేది తగ్గాలంటే మీ మానసిక సంఘర్షణ తగ్గాలండి. రూట్ కాజ్ ఎక్కడుంది, మీరు ఎక్కడ సఫర్ అవుతున్నారు, దాన్ని ఐడెంటిఫై చేయండి. దాన్ని మీరు తెలుసుకొని దానికి సొల్యూషన్ ఇస్తే, మీ ప్రాబ్లంకు సొల్యూషన్ ఇస్తే, మీ మైండ్ని కామ్ చేసుకోగలిగితే, మీరు చేస్తున్న పనిలో మీరు హ్యాపీనెస్ను వెతుక్కోగలిగితే మీకు సోరియాసిస్ అనేది తగ్గడానికి స్కోప్ ఉంటుంది.